సగం బడా అసెంబ్లీ వార్తలేనబ్బా. ఇటు బీసీల గురించి అటు ఎస్సీల గురించి మొత్తం చెప్పుకునే ముంగట హెడ్లైన్స్. బీసీ రిపోర్టు మీద అసెంబ్లీలో ఫైటింగ్. బీఆర్ఎస్ కరెక్ట్ చేయలేదట కౌంటింగ్. ఎస్సీ వర్గీకరణకు జై కొట్టిన అసెంబ్లీ. రిజర్వేషన్లు 3 గ్రూపులతోటి. జంపింగ్లకు నోటీస్. కారోళ్ళు ఫుల్ కుష్. ఫ్యాన్సీ నెంబర్లకు 100 కోట్లు. చెక్కుమనే నెంబర్ ప్లేట్లు. రథసప్తమి సంబురం. చల్ బలం మాది బలగం మాది, ఓట్లు మాయి సీట్లు మీక. ఓటర్ల మేము లీడర్లు మీరా. బీసీలంటే ఓట్ల మిషన్లు అనుకుంటున్నారా? ఇక నడవదు, మేమెంతో మాకంతా బరాబర్ రావాల్సిందే అని ఎన్నో ఏండ్లకెళ్ళి కొట్లాడుతుండ్రు. కానీ టికెట్లు పంచే కాడ పదవులు ఇచ్చే కాడ మళ్ళా గదే కథ. ఎమ్మెల్యే టికెట్లు రావు, ఎంపీ టికెట్లు రావు. ఓసీలతో కొట్లాడి గెలవాల్సిందే. అయితే ఇక లోకల్ బాడీ ఎలక్షన్ల మాత్రం బాజాప్తా పెరిగేటట్టే కొడుతుంది. ఎట్లనో తెలవాలంటే చలో అసెంబ్లీ. బీసీల కోసం బిర్రుగానే జరిగింది ఇలా అసెంబ్లీలో. సీఎం రేవంత్ రెడ్డి సార్ గారి రిపోర్ట్లో సభలో పెట్టి తెల్లోళ్ళ ఏలువర్ల తప్పితే మళ్ళీ ఎవ్వరు బీసీల బలగం లెక్క పెట్టలేక పని మేమే చేసినాము అన్నాడు. తెలంగాణ మొత్తంలో బీసీలు 146 మంది, ముస్లింలు ఉన్న బీసీలు ఇంకో 10 మంది ఉన్నారని తేలిందట. 56.33% ఈరోజు బీసీ జనాభా ఉన్నదని చెప్పి నివేదిక మనకు తెలుపుతున్నది అధ్యక్ష. లేలే బీసీలు ఎక్కువ ఉంటారు, తక్కువ చేసి చూపిస్తున్నారని బీఆర్ఎస్ తరఫున తలసాని సార్ మాట్లాడిండు. మేము సర్వే చేసినాం, మేము ఇక్కడ తీర్మానం చేసినాం, ఢిల్లీకి పంపించినాం అంటే అది సరిపోదు అధ్యక్ష. ఈ సమాజం కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేదు. 21 లక్షల మంది బీసీలు చనిపోయినరు అనేటువంటి లెక్క ఒకటి కనిపిస్తుంది. ఎస్సీలు 1,79,000 మంది చనిపోయినరని సోషల్ మీడియాలో కానీ పేపర్లలో నేను చదివినటువంటిది. సోషల్ మీడియాలో వచ్చేదాన్ని ఎక్కడ కూడా విశ్వసించద్దు దయచేసి. తప్పకుండా మీరు రీసర్వే చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇక బీజేపీకి వెళ్ళి పాయల్ శంకర్ సార్ మైక్ తీసుకొని అంటే 14 సంవత్సరాల నుంచి కాపురాలే జరుగుతలేవా? ఆ కుటుంబాలలో పిల్లలే ఉడతలేరా? మాది కనిమరుగుతున్న జాతుల అధ్యక్షమై 2014లో ఉన్నటువంటి సంఖ్య 2024కు వచ్చే వరకంటే 21 లక్ష తగ్గింది. ఇది తప్పు కదా? ఎవరు తగ్గలేదు. దేనికి తగ్గిండ్రు? ఏ ఫిగర్ పోల్స్తున్నారు మీరు? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ రోజు ప్రభుత్వం చేసినటువంటి డాక్యుమెంట్ వెబ్సైట్ లో ఉన్నది. తెలంగాణ వచ్చిన కొత్తలో ఒక్క రోజునే సర్వే చేసిండ్రు కదా, గా లెక్కలు పట్టుకొచ్చిండట సారు. అదంతా జూటా అని ముఖ్యమంత్రి సార్లు వేసిండు. మా మిత్రుడు పాపం శంకర్ మంచోడు కదా అని అనుకున్న వాళ్ళు ఏం చెప్తే అది వింటే ఏమైతుంది అధ్యక్ష? 2014లో ఇంటెన్సివ్ హౌస్ హోల్డింగ్ సర్వే ప్రకారం బీసీలు 51% అధ్యక్ష. ఈ రోజు బీసీలు పెరిగినరా తగ్గినరా? ఇందులో ఎక్కడ వీళ్ళు ముస్లిం మైనారిటీ లెక్క చూపించలేదు అధ్యక్ష. 4 కేటగిరీలు చూపించారు. ఈ రోజు మా మిత్రుడు 51% బీసీలు వాళ్ళు చూపిస్తే 56.33% ఈ ప్రభుత్వం బీసీల లెక్కలు చూపిస్తే బీసీలు పెరిగింది 15% ఏమో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఓసీల శాతం ఉంటే ఈ అబద్ధాల సంఘం పెట్టిన డాక్యుమెంట్లో 21% ఓసీలు ఉన్నారు అధ్యక్ష. ఇప్పటి సర్వేకి ఎవరెవరు వివరాలు ఇవ్వలేదో పేర్లు చదివినాక రామన్న మాట్లాడిండు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కల్వకుంట్ల తారక రామారావు గారు, పన్నీరు హరీష్ రావు గారు, పద్మారావు గారు, పల్లా రాజేశ్వర రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మీ భూమి వివరాలు చెప్పండి అని అడిగినాం అధ్యక్ష. ఒక్క దెబ్బకే చంద్రశేఖరరావు గారు, తారక రామారావు గారు, హరీష్ రావు గారు వీళ్ళందరూ ఎవరు సమాచారం ఇవ్వలేరు అధ్యక్ష. ఆ ముఖ్యమంత్రి చెప్తాడు, సరే ఎవరు పడితే వాళ్ళు వచ్చి మీ ఇంటికి వచ్చి వివరాలు అడిగితే ఇచ్చేస్తారా? అవులగాళ్ళు దివానాగాలు ఇచ్చేస్తారా అని మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు. మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు బయట, దీన్ని తగలబెట్టండి. ఇంకా గలీజ్గా మాట్లాడింది నా మాట. మరి మీరు చేసిన సర్వే ఏడుంది, ఎవరికి చూపెట్టిరు, ఎందుకు అసెంబ్లీలో చర్చ పెట్టలేదని గట్టిగానే అడిగిండు రేవంత్ రెడ్డి సారు. ఖచ్చితంగా మేము ఓపెన్ గా వెబ్సైట్ లోనే పెట్టినాం, అసెంబ్లీలో కాదు, చాటుమాటుకు కాదు. ఇది అఫీషియల్ వెబ్సైట్ లో లేదు అధ్యక్ష. తెలంగాణకున్నది టీజీ ఆన్లైన్ వెబ్సైట్ అధ్యక్ష. ఇందులో ఎస్కేఎస్ రిపోర్ట్ లేదు. జరిగింది ఒక్క రోజులో 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిని ఎన్యూమరేట్ చేసి అద్భుతంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు 12 గంటల్లో ఇన్ని కోట్ల మందిని మేము చేసినామని వాళ్ళు చేస్తున్నామని చెప్పడానికి నటించి చేసిరు.
కేబినెట్ కి ఇవ్వరు, తెలంగాణ అసెంబ్లీకి ఇవ్వరు అధ్యక్ష. వీళ్ళు ఇచ్చిన డేటా అధ్యక్ష. ఇది లిమ్కా బుక్ రికార్డుల కోసం లిమ్కాకు పంపించుకున్నారు వీళ్ళు పొడిసిండ్రని. లిమ్కా రికార్డ్స్ ఈరోజు బీసీలకు న్యాయం చేస్తుందా? ఈ సర్వేలో పాల్గొన్న వాళ్ళకి మీరు మైక్ ఇవ్వద్దు అధ్యక్ష. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ప్రతిపక్షాలకు ఈ సవాల్ చేసి అటుకెళ్ళి సపోర్ట్ లేదు. రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలల్లో 42% సీట్లు మా పార్టీ ఇస్తుంది. ఇది మా కమిట్మెంట్. మీ రెండు పార్టీలను సవాల్ విసురుతున్నా, మీరు రాండి, ఈ వేదిక మీద నుంచి మాట ఇవ్వండి. ఇప్పుడు చేసిన సర్వే కరెక్ట్ అయితే ఆధార్ నెంబర్ కు లంక పెడదాం, ఇక ఎప్పటికీ పక్కా ఉంటుందని సలహా ఇచ్చిండు పతంగి పార్టీ అక్బర్ బాయ్. అటెంక కామ్రేడ్ సాంబశివరావు సార్ మాట్లాడిండు. తెలంగాణలో నిర్వహించిన విధంగానే దేశవ్యాప్తంగా కుల సర్వేను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ సభ తీర్మానించబడింది. అటు మండలిలో కూడా ఇదే ముచ్చట మీద చర్చ నడిచింది. బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్తారా, లేకపోతే విద్యా ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో ఈ రిజర్వేషన్లు అమలు చేస్తారా? కేసీఆర్ గారికి చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే ఏదైతే ఉందో, తెలంగాణ రాష్ట్రంలో పందులు ఎన్నున్నాయో చెప్పారు కానీ బీసీలు ఎంత మందిరో చెప్పలేదు అధ్యక్ష ఇప్పటి వరకు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీల లెక్కలను తీసుకొచ్చి మా ముంగడ పెడతా ఉంటే రైట్, బీసీ రిపోర్ట్ మీదనే కాదు ఎస్సీల రిపోర్ట్ మీద కూడా చర్చ నడిచింది అసెంబ్లీలో. వర్గీకరణ చేయాలనే కొట్లాట ఎప్పటికంచెలో నడసబట్టే దాని మీద సర్కార్ వాళ్ళు ఓ కమిటీ వేస్తే గా రిపోర్ట్ వచ్చింది, అసెంబ్లీలో పెట్టి చర్చ చేసిండ్రు అన్నట్టు. ఎస్సీ వర్గీకరణ రిపోర్టును అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సారు, మండలిలో చిన్న సీఎం బట్టి సారు చదివిండ్రు. 59 ఉపకులాలున్న దళితులను 3 గ్రూపుల కింద విభజించి రిజర్వేషన్లు పెంచాలని చెప్పిందట కమిషన్. గ్రూప్ 1లున్న 15 ఉపకులాలకు 1%, గ్రూప్ 2లున్న 18 ఉపకులాలకు 9%, గ్రూప్ 3లున్న 26 ఉపకులాలకు 5% రిజర్వేషన్ ఇవ్వాలని సలహాలు ఇచ్చిందట సర్కార్కు. అంటే 15% రిజర్వేషన్లను జనాభాను బట్టి ఎవరికి ఎంత ఇవ్వాలనో చెప్పిర్రన్నట్టు. అట్లనే ఎంపీలు, ఎమ్మెల్యేలు, గ్రూప్ 1 ఆఫీసర్ల వారసులకు రిజర్వేషన్లు ఇవ్వొద్దని సలహా ఇస్తే దానికి వీళ్ళు ఒప్పుకోలే. రిజర్వేషన్ల పరిధి నుండి క్రిమీ లేయర్ను మినహాయించడానికి సంబంధించిన 4వ నంబర్ సిఫార్సును రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఇదొక చారిత్రక దినం అధ్యక్ష. ఈ స్ఫూర్తి భారత సమాజానికి, ప్రపంచానికి ఒక ఆదర్శనీయం అధ్యక్ష. డెఫినెట్లీ ఏదైతే డిఫరెన్స్ ఉందో, డిఫరెన్స్ ఇస్ నాట్ మోర్ దెన్ 7 to 8% అని చెప్పి ఏదైతే చెప్పినానో అది స్పష్టంగా మనకు కనబడుతుంది అధ్యక్ష. ఈ రిజర్వేషన్స్ కూడా దీంతో పాటు పెంచితే చాలా బాగుంటుందని చెప్పి మాలా మాదిగా కార్పొరేషన్స్ స్థాపించాలని చెప్పి, నేతకానీస్ 3rd లార్జెస్ట్ కమ్యూనిటీ అని చెప్పి, సో 3 కార్పొరేషన్స్ కూడా ఈ వచ్చే బడ్జెట్లో అనౌన్స్ చేయాలని చెప్పి. ఇక ప్రతిపక్షాలకు వస్తే ఎస్సీ వర్గీకరణను స్వాగతిస్తూ బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని, కాంగ్రెస్ పార్టీ చేసిన దగాను నిరసిస్తూ మేమందరం కూడా వాకౌట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఎస్సీ వర్గీకరణకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నది. ఎంఐఎం పార్టీ, సిపిఐ పార్టీ కూడా సపోర్ట్ చేసుడుతోటి అసెంబ్లీ, మండలి వర్గీకరణకు ఓకే చెప్పినాయి. గీ ముచ్చట తెలవంగానే గులాబీ పార్టీలు ఫుల్ ఖుషీగా వచ్చురు. ఎప్పుడు పదవులు పోతాయా, ఎన్నడు ఎలక్షన్లు వస్తాయా అని ఎదురు చూడబట్టిరి. ముచ్చట అప్పుడే ఆడదాకా పోకున్నా ఆ తొవ్వలనే పోతున్నట్టు అనిపిస్తుందట. మళ్ళా ఇంకా ఊరిచ్చుడెందుకు, సీదా వార్తలకే పోదాం. మొత్తానికైతే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు అందినాయి. కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ లకు ఎందుకు పోయిరో చెప్పాలని అసెంబ్లీ పెద్ద ఆఫీసర్ ఖైదాలు పంపిండు అందరికి. సమాధానం చెప్తానికి జరంత టైం కావాలన్నట ఎమ్మెల్యే సాలరకు. మరి ఎన్ని రోజులో తెలియదు గానీ కేసు దేశం పెద్ద కోర్టు దాకా వాయే. మొదలు 3 మీద, మొన్న 7 మీద తోపు లాయల్రం పెట్టి కేసు వేసింది బీఆర్ఎస్ పార్టీ. హైకోర్టు ఆర్డర్ను మా స్పీకర్ సార్ పట్టించుకుంటలేడు, 6 నెలలైనా యాక్షన్ తీసుకుంటలేడు, చెప్పున 10 లెక్కలు తీసేయాలని కోరిండ్రు. మరి స్పీకర్ ఎందుకు లాపర్వా చేస్తుండని కోర్టు అడిగితే ఇంకా టైం కావాలి అన్నాడట సర్కార్ వారి లాయరు. టైం అంటే మహారాష్ట్రలో లెక్క 5 ఏళ్ళు ఒడిసేదాకా అని క్వశ్చన్ చేసింది. అగో గందుకే ఇవాళ నోటీసులు ఇవ్వగానే స్పీకర్ ను కలిసిరు కొందరు జంపింగ్ ఎమ్మెల్యేలు. అయితే ఈ 10 మందిలో ఎమ్మెల్యే దానం నాగేందర్ సారు కాంగ్రెస్ టికెట్ మీద పార్లమెంట్ కు పోటీ చేసిండు కాబట్టి ఒకళ్ళ యాక్షన్ ఉంటే ఫస్ట్ ఈసారికే ఎఫెక్ట్ అని ప్రచారం నడుస్తుంది. ఇక ఉప ఎన్నికలు వచ్చుడు గ్యారంటీ. మనోళ్ళంతా తయారుండాలని కారోళ్ళు ఆత్రపడుతుంటే ఇప్పట్లో ఓట్లు రానే రావు అని అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళేమో. నా భార్య పుట్టినరోజు, మా పెళ్లి రోజు 2 డేట్లు కలిసేటట్టు నంబర్ సెట్ చేసిన. గది ఎట్లనన్నా పట్టాల్సిందే. అబ్బా, 0 రాకుంటే మంచిగుండు గారా.
కాక 2 నెంబర్లు అవి 2 నెంబర్లు ఇవి వస్తట్టు చూడు. మా ఇంటోళ్ళ పుట్టిన తేదీలన్నీ బండిలో పెట్టినా చూసుకో. నీ అవ్వ లక్షలు పెట్టి కారు కొన్నావు, గా నంబర్ కాడ పీసోన్ లెక్క చేస్తావేంద్రా? జర మంచిది తీసుకో. ఇగో గిట్లుంటది మళ్ళా. బండ్లకి ఎంత పెడుతున్నారో గాని నెంబర్లకైతే కోట్లు గుమ్మరిస్తున్నారు పో. ఫ్యాన్సీ నెంబర్ల పేరు మీద ఏడాదిలో 110 కోట్లు చదివిచ్చిండ్రు. మళ్ళా అందాజగా నెలకు 9 కోట్ల రూపాయలు. బైకులకు తక్కువ గాని కాలరకు ఖతర్నాక్ నెంబర్లు ఉండాలని అర్రాస్ పాటలు ఎంతైనా పెట్టుకుంటున్నారు కొందరు. లక్కీ నెంబర్ అని, నచ్చిన నెంబర్ అని, ఫోన్ నెంబర్ అని పోటీలు పడుతున్నారు. మీద కొంచెం సెంటిమెంట్ మీద ఎక్కువ డిపెండ్ అవుతారు. కొంచెం వాళ్ళ ప్రమోషన్ కూడా సపోజ్ ఒక బెంచ్ కార్లో ఆన్లైన్ నెంబర్తో వస్తుందంటే కొంచెం వాళ్ళు ప్రమోట్ కూడా అవుతారు. అంటే లైక్ ఐడెంటిఫికేషన్ కూడా అవుతుంది. సో వాళ్ళ పబ్లిసిటీ కూడా ఉంటుంది కాబట్టి 01 09 2 9 3 9 4 9 నెంబర్లకైతే ఫుల్ డిమాండ్. ఫీజు 5,000. మనోళ్ళు నాకని ఎగబడే వరకు పోటీ పెరిగి ఆన్లైన్లోనే అర్రాసు పెడుతున్నారు. ఎక్కువ వాళ్ళు పెడితే వాళ్ళకే నెంబరు. ఇదే ఆఫీస్లో ఖైరతాబాద్ ఆఫీస్లో 9999 అంటే ఆల్ నైన్స్ నెంబర్కి 25 లక్షల రూపాయలు వాళ్ళు బిడ్ చేశారు, హైయెస్ట్ ఇంతవరకు. గా పైకంతో ఖతర్నాక్ కార్యం వస్తుంది పో. గిట్ల కోట్ల ఆమ్దాని వస్తుండే వరకు ఆఫీసర్లు కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు. ఏ లక్షలు పోసే బదులు బండికి ఏ నెంబర్ ఉంటేంది, ఫలానాదే ఉంటే డీజిల్ తక్కువ తాగుతుందా, రూల్స్ తప్పిన ట్రాఫిక్ వాళ్ళు పట్టుకోరా, టక్కలు కావా అనేరు. ఇంట్లో బువ్వ తింటే కడుపు నిండదా, బయటికి పోయి బిర్యానీ తినాలా, కొందరికి అదో తుర్తి. రండి సార్, కూర్చోండి. మీ పని మీదే ఉన్నాను సార్. 2 రోజులలో తప్పక చేసి పెడతాను. మేడం, ఇవాళ సార్ తోటి సంతకం పెట్టిస్తాను, రేపు ఉదయమే వచ్చి తీసుకెళ్ళండి. అయ్యో పొరపాటుగా రాసాము, ఒక్క 10 నిమిషాలు ఆగండి సార్, కరెక్ట్ చేసి ఇస్తాను. ఇగో గవర్నమెంట్ ఆఫీసులల్లో గిట్లుంటే ఎంత మంచిగా ఉంటుందో కదా. లెక్కకైతే వాళ్ళు ఇట్లనే పని చేయాలి, పబ్లిక్ కోసమే కష్టపడాలి. కానీ టాలెంట్ మొత్తం గిట్లా చూపిస్తున్నారు. కొత్తేడాదిలో కొందరు సర్కార్ ఆఫీసర్లు ఫుల్ జోష్లున్నారబ్బా. పనులు చేసుట్లా కాదు, లంచాలు గుమ్ముట్లా. నువ్వా నేనా చూసుకుందామన్నట్టే ఉన్నది. ఇక రాష్ట్రంలో నెల రోజులలోనే 20 మంది ఏసీబీకి దొరికిండ్రంటే చూడుండ్రిగా. ఇండ్లా 5 పోలీసులు ఉన్నారట. జనవరికెళ్లే చాలు చేసిండ్రు కమాయించుడు, ఆఫీసులకు వచ్చిన వాళ్ళను సతాయించుడు, ఫైళ్ల మీద సంతకాలు పెట్టమంటే తిప్పుడు, బిల్లులు ఇయ్యమంటే కమిషన్లు అడుగుడు, లంచం ఇయ్యకుంటే కేసులు పెడతామని ధమ్కీలిచ్చుడు. ఒక్కొక్కరిది ఒక్కో కథ. పాపం ఎన్ని ఖర్చులుంటాయి. జీతాల మీదనే పని చేయాలంటే కష్టం కదా. అందుకే లంచాల దందాలు షురూ చేసినట్టున్నారు ఉత్తములు. హే దొరికితే ఏమైతుంది, మా అంటే 4 రోజులు సస్పెండ్ అవుతాం, మళ్ళా డ్యూటీకి ఎక్కి కమాయించవచ్చు అనుకుంటున్నారేమో గాని మనోళ్ళ రువ్వడికి బిరేకులు వేయకుంటే అవినీతి ఆఫీసర్ల ర్యాంకుల రాష్ట్రానికి ఫస్ట్ ర్యాంకు తీసుకొస్తట్టే ఉన్నారు పో. మా ఓడ అమెరికాలోనే కొలువు చేస్తాడు, ఏడాదికి 50 లక్షల జీతం. మా కోడలు కూడా ఆడనే జాబ్ చేస్తుంది. అమ్మయ్య, కొడుకు చదువు అయిపోయింది, ఇక జాబ్ దొరకంగానే అక్కడనే సెటిల్ అవుతట్టు ఓ పిల్లని చూసి పెళ్లి చేస్తే అయిపోయే. ఏ గడ పెట్రోల్ బంక్లో పని చేసినా చాలరా, మస్తు కమాయించవచ్చు. 5-10 ఏళ్ళు ఆడ కష్టపడ్డామంటే ఇక పురుసతిగా బతకొచ్చు. ఏ గీడేమున్నది, ఉత్త రూపాయలే. గాడికి పోతే డాలర్లు. ఇది మొన్నటి దాకా. ఇప్పుడు ఎట్లున్నదంటే అమెరికాకు బతకబోయిన భారతీయులను బాజాప్తా వెనకకు మరల కొడుతుండ్రు. కొందరిని స్పెషల్ గాలి మోటార్ ఎక్కిస్తే రేపటి వరకు మన దేశంలో దిగబోతుండ్రు. దొంగ కాగితాల మీద, డేట్ దాటిన వీసాల మీద ఉన్నోళ్లను ఎంకులాడే పని జోరుగా నడుస్తుంది. మళ్ళా గసంటోళ్ళు 7 లక్షల మంది ఉంటే మీ ఇండియాకి వెళ్ళిపోనరని ఫస్ట్ 18,000 మందిని విమానం ఎక్కిస్తుండ్రు. ఆ టెన్క తత్తిమోళ్ళ వంతు. చదువుల కోసమని, జాబుల కోసమని 17 శీతం పోతరాయే. వీసా టైం ఒడవంగానే వాపస్ రావాలే. కానీ మనోళ్ళు పార్ట్ టైం జాబులు చేసుకుంటా ఆడనే మెట్ట పెడుతుండ్రు. అన్ని దేశాలకెళ్ళి పోయినోళ్ళది గిదే కథ. మళ్ళా ఆడపిల్లలను కంటే అమెరికా పౌరసత్వం వచ్చేది ఇన్నేండ్లు. ఇగేముంది, లోకల్ పబ్లిక్ కంటే ఏరేటోళ్ళే ఎక్కువ పడుతుండ్రట. ఈ సంటకు రమ్మంటే ఇల్లంతా నాదే అన్నట్టు చేస్తుండ్రు. చెల్, ఎట్లొచ్చినోళ్ళు గట్ల పోవాల్సిందే అని కొత్త అధ్యక్షుడు ట్రంప్ సారు ఈ కార్యం పెట్టుకుంటే మనోళ్లకు పెద్ద పరిశాన్ పట్టినట్టు అయింది. ఈ నెల 20 తారీఖు లోపు ఆడ పుట్టినోళ్లే అమెరికోళ్ళు అవుతారు. అంతేకాదు, మనోళ్ళు మనయే కొనాలని చైనా వస్తువుల మీద ట్యాక్సులు పెంచితే అటు చైనోళ్ళు అమెరికా వస్తువుల మీద పెంచి పాడేసిండ్రు. అట్లనే బిజినెస్ ఓడలకు చాలా ముఖ్యమైన పనామా కాల్వ మీద పెత్తనం కోసం చైనాతోని కొత్త పంచాది పుట్టించేటట్టే ఉన్నాడు. సారు 2వ పారి పవర్లకు వచ్చిన 15 రోజులకే గిట్లుంటే ఇక 4 ఏండ్లల్లా ఇంకెట్లుంటదో పో.
సూర్యుణ్ణి కనిపించే దేవుడు అంటారు. భూమి మీద జీవరాశి బతకాలన్నా పంటలు వండాలన్నా సూర్య భగవానుడే ఆధారం. ఇవాళ స్వామి పుట్టినరోజట. మరి ఏడేడు ఎట్లెట్లా జరిగిందో మొత్తం చూద్దాం. చలో తిరుపతి. ఏడు కొండలు ఏడు రథాలు. రథసప్తమి రోజున అస్సలు సంబురం అంటే తిరుపతిలోనే. ఒక్కనాడే 7 రథాలు ఎక్కి తిరిగిండు ఎంకన్న స్వామి. సూర్యప్రభ వాహనం, చిన్నశేష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనం, కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, చంద్రప్రభ వాహనం. 17 సూర్యుని పుట్టిన రోజున తిరుపతిలో వాహన సేవలు చేస్తారు స్వామికి. ఎగిలివారంగా శురువైతే రాత్రి దాకా నడిచినాయి. ఒక్కరోజు బ్రహ్మోత్సవం చూస్తానికి శితం వచ్చిండ్రు భక్తులు. మాడవీధులల్లా స్వామి ముంగట్కి కదులుతుంటే హారతులు పట్టుకుంటా మా భాగ్యం అనుకున్నారు. ఫోన్లల్లో ఫోటోలు వీడియోలు తీసిండ్రు. మన తాన యాదాద్రి నర్సన్న, భద్రాద్రి రామన్న గుళ్ళకాడ దేవుళ్లకు పెద్ద పూజలు చేసి రథాల మీద తిప్పిండ్రు. ఆడ ఈడ అనేం లేదు. ఏడేడ ఎంకన్న గుళ్ళున్నాయో అంతటా పూజలు, భజనలు, కళాకారుల ఆటపాటలు నడిచినాయి. ఇక ఎండాకాలం చాలైనట్టే అనిపిస్తుందబ్బా. ఏమన్నా కొడుతున్నాయా? పగటిలి జర్రసేపు ఫ్యాన్ లేకుండా ఉండలేని పరిస్థితి. ఆఫీసులలో ఏసీలకు ఇరాముంటలేదు. కూలర్లు ఆన్ చేస్తున్నారు చిన్నగా. గిసొంటి టైంలో ముత్తెమంత సేపు కరెంటు పోతే ఎట్లుంటుంది? అమ్మో అంటుండ్రులే. ఉబ్బరానుకుండ్రుడు కష్టమే. ఇప్పుడు కరెంటు మనకే కాదు, పంటలు పండే కాడ కూడా ఇంకా ముఖ్యం. గందుకే గిట్ల తిప్పలు పడ్డారు. ఎడ్ల బండి మీదనే ట్రాన్స్ఫారం, రైతులే కాడెడ్లు. ములుగు జిల్లా కన్నయ్యగూడెంలో ట్రాన్స్ఫారం గాలిపోయి పొలాలకు నీళ్ళు అందకుండా అయిందట. కరెంట్ ఆఫీస్ కు పోతే ఊర్లకు వస్తానికి తొవ్వ చక్కగా లేదు. మడికట్లకెళ్ళి తీసుకొచ్చుడు మాతోని కాదు అన్నారట. ఇక ఓ 20 మంది రైతులు కలిసి ఎడ్ల బండి కట్టి 2 కిలోమీటర్లకు మీదనే గుంజుకొచ్చిండ్రు. తొవ్వ పొంట అంటే ఎట్లా నోదేస్తారు గాని పొలాలకెళ్ళి తీసుకుపోవుడే అస్సలు తిప్పలు. బురదల దిగబడకుండా బండి చుట్టూ చేరి మెల్లగా గుంజుకపోయి కనెక్షన్ ఇస్తే గప్పుడు మోటార్లు చాలైనాయి, పంటలకు నీళ్ళు వచ్చినాయి. వ్యవసాయం చేస్తానికి రైతుల కష్టం గిట్లుంటది మరి. పీటల మీద పెళ్లి జరుగుతుంటది. ఇంతల్ని అటుకెళ్ళి ఆపండి అనే మాట వినిపిస్తుంది. కట్నం తక్కువ ఇచ్చిండ్రని, బంగారం తక్కువైందని, పిల్లగానికి బండి పెట్టలేదని పెళ్లి లాపేషుడు, పిల్లోలు బతిన్లాడు. సినిమాలలో గీసొంటి సీన్లు చూసేది. పిల్లగానికి అంతకు ముందే లగ్గమైందని తెలిసి పందిళ్ళ ఆగిన పెళ్లిళ్ళు సుతా షాన్నే ఉన్నాయి. కానీ గీ లగ్గం ఎందుకు ఆగింది, ఆ టెన్క ఏడ జరిగిందో చూడుండ్రి. పోలీస్ స్టేషనే పెండ్లి పందిరి, పోలీసులే పెండ్లి పెద్దలు. దండలు మార్చుకుని పుస్తగట్టంగానే సల్లగా బతుకుమని దీవనార్తి పెట్టిర్రంతా. పీటల మీద ఆగిన పెండ్లిని స్టేషన్లో ఏపిచ్చిర్రు. గుజరాత్ రాష్ట్రం సూరత్లా నిన్న రాత్రి వీళ్ళిద్దరు లగ్గం పెట్టుకున్నారట ఇంటోళ్ళు. అటు వచ్చిన చుట్టాలు బంతిబువ్వ వడ్డించుడు నడుస్తుంది. మరి మంది ఎక్కువ వచ్చిర్రో వంటలు తక్కువ చేసిర్రో గాని ఆకర్ల బువ్వ లేదట. హీగేముంది, పిల్లోళ్లకు తిండి కూడా పెట్టరా అని పిల్లగానోళ్ళు బీపీ పెంచుకొని లగ్గమే ఆపేసిర్రు. పోలీసులకు ఫోన్ కొడితే అటోళ్ళు ఇటోళ్లతో మాట్లాడి స్టేషన్ కు తీసుకొచ్చి పెళ్లి జరిపించి ఇద్దరి చేతిలో షేరో 500 కట్నం పెట్టిర్రు. అయినా ఒక్క పుట్ట తిండి కోసం లగ్గం ఆపుడేంద్ర నాయన. ఆడవిల్లోలను పెద్ద కష్టంకెళ్ళి తప్పించి దగ్గరుండి పెళ్లి చేసిన పోలీసులను తారీఫ్ చేయాల్సిందేనబ్బా. చూసిండ్రు కదా, ఇక ఇవి ఇయాల్టి తీన్మార్ వార్తలు. ఉంటామల్లా, నమస్తే.